తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ నుంచి మరో విడత ఆర్థిక సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ఈ రుణ ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్కు అందించే నిధులను ఆ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు, తన సైనిక గూఢచార వ్యవస్థల బలోపేతానికి పక్కదారి పట్టిస్తోందంటూ భారత్ ఆరోపిస్తోంది. పాక్పై భారత్ దాడుల నేపథ్యంలో ఐఎంఎఫ్ సమీక్ష సమావేశం మరింత ఉత్కంఠను రేపుతోంది. పాకిస్తాన్ ఎక్స్టెండెడ్ ఫండింగ్ ఫెసిలిటీ అంటే ఈఎఫ్ఎఫ్ కింద పొందుతున్న రుణంలో భాగంగా మొదటి సమీక్ష కోసం రేపు ఐఎంఎఫ్ కార్యనిర్వాహక మండలితో సమావేశం కానుంది. ఈ సమావేశంలో మరో $1.3 బిలియన్ ఆర్థిక సహాయాన్ని పాకిస్తాన్ అభ్యర్థించనుంది. ఇప్పటికే నగదు కొరతతో సతమతమవుతున్న పాకిస్తాన్కి ఆ నిధులు అత్యంత కీలకంగా మారాయి. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ద్రవ్యలోటును ఎదుర్కొంటోంది. తన ఆర్థిక స్థిరీకరణ కార్యక్రమం కోసం ఐఎంఎఫ్ మద్దతుపైన ఎక్కువగానే ఆధారపడి ఉంది. మే 9న జరగనున్న సమీక్షలో తదుపరి విడత నిధుల విడుదలకు అవసరమైనటువంటి సంస్కరణల ప్రమాణాలను పాకిస్తాన్ ఎంతవరకు పాటించిందో ఐఎంఎఫ్ మూల్యాంకనం చేయనుంది.